నమస్కారం. నమస్తే. మీ పేరు? రాంబాబు. ఏం పని చేస్తుంటారు? నేను ఇక్కడ ఆటో తోలుతాను. ఆటో తోలుతారు. అన్న చెప్పండి, అయితే మన మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారనుకుంటున్నారు, లావణ్య గారు గెలుస్తారనుకుంటున్నారు? డెఫినెట్గా లోకేష్ గారే గెలుస్తాడు. డెఫినెట్గా లోకేష్ గారు గెలుస్తారనుకుంటున్నాం. ఎందుకని లోకేష్ గారు అనుకుంటున్నారు? లోకేష్ గారు ఓడిపోయినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా వెనకడికి వేయకోకుండా ఇక్కడ ఓడిపోయానే అనే ఆలోచన లేకుండా ఈ నియోజకవర్గం నా సొంత నియోజకవర్గాన్ని ఓన్ చేసుకొని చాలా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకి, చనిపోయిన వాళ్ళకి, తోపుడు బళ్ళు మీద కాయలు అమ్ముకునే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అనేక రకాలుగా ఉపయోగపడ్డాడు. అది అందుకని గెలుస్తాడు. లోకేష్ బాబు అంటే మంచి సానుభూతి. పోయినసారి గెలిపించుకోలేకపోయామే, మంచి నాయకుడిని మనం వదులుకున్నాం అనే ఆలోచనలో కూడా జనం ఉన్నారు. అయితే 40 ఏళ్ళుగా టీడీపీ ప్రభుత్వం అనేది ఫామ్ అవ్వలేదు. ఇప్పుడు దాకా మంగళగిరిలో లాస్ట్ టైం పోటీ చేసి కూడా నారా లోకేష్ గారు ఓడిపోయారు. ఓడిపోయినా సరే నేను ఎక్కడి నుండే పోటీ చేస్తా అని చెప్పని మరి పోట్లాడి మరి సీట్ ఎక్కడే వేయించుకున్నారు నారా లోకేష్ గారు. ఈసారి అయినా గెలిచే అవకాశాలు ఏమైనా ఎక్కువ ఉన్నాయనుకుంటారు, తక్కువ ఉన్నాయనుకుంటున్నారు? 40 ఏళ్ళుగా ఓడిపోయిందంటే 40 ఏళ్లలో ఇచ్చింది టీడీపీకి చాలా అతి తక్కువ టైం ఇచ్చారు. కొన్నిసార్లు పొత్తుల్లో, బీజేపీ పొత్తుల్లో వెళ్ళిపోయింది, కమ్యూనిస్టుల పొత్తుల్లో వెళ్ళిపోయింది. తర్వాత గంజి చిరంజీవి గారికి ఇచ్చారు. గంజి చిరంజీవి గారు ఆల్మోస్ట్ గెలిచిన వ్యక్తి. ఆయన పోరాడిన పోరాటం, ఆయన అపోనెంట్కి ఆల్రెడీ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి ఇచ్చిన ఫైటు చూశారు మీరు. 13 ఓట్లు అంటే ఆల్మోస్ట్ గెలిచినట్ట ఓడినట్ట. కొత్త వ్యక్తి గంజి చిరంజీవి అంటే గతంలో ఆ నామినేషన్ వేయడానికి ముందు గంజి చిరంజీవి ఎవరో తెలియదు. నామినేషన్ వేసే ముందు రోజుకి గంజి చిరంజీవి అంటే ఎవరో తెలియదు. మంగళగిరి టౌన్ తప్పితే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న రూరల్ గ్రామాలలో గంజి చిరంజీవి ఎవరో తెలియదు. కానీ గంజి చిరంజీవి ఆ విధంగా పోటీ ఇచ్చాడు అని అంటే మరి గంజి చిరంజీవి దగ్గర పట్టుండట్టు, ప్లస్ టీడీపీ అంటే జనాల్లో ఎంత అభిమానం ఉందో అనేది గంజి చిరంజీవి గెలుపుని ఓటమిని చూస్తేనే మనకి తెలిసింది. ఆ ఎలక్షన్ రిజల్ట్ చూస్తేనే తెలిసింది. అది అయితే నారా లోకేష్ గారు కొంచెంసారి ఓడిపోయినా సరే ఈ టీవీలు, రిఫ్రిజిరేటర్లు ఇవన్నీ, మిక్సీలు ఇవన్నీ పంచారు ఇంటింటికి. ఈసారి కూడా పంచుతారు అనుకుంటున్నారా? నారా లోకేష్ గారు పోయినసారి టీవీలు, ఫ్రిడ్జ్లు పంచారు అనేది అది అబద్ధం. నారా లోకేష్ గారు పంచలా. డబ్బులు అయితే ఖర్చు పెట్టారు. ఎంత ఖర్చు పెట్టారు అనేది అది కాదు, ఇల్లీగల్గా అనేది వాళ్ళ లెక్కలో ఉంటుంది. డబ్బులు అయితే బాగానే ఖర్చు పెట్టారు. అయితే వైసీపీ వాళ్ళు కూడా బాగానే ఖర్చు పెట్టారు. వైసీపీ పాలన కూడా బాగానే ఉంది. మా ఎమ్మెల్యే గారు కూడా బాగా వర్క్ చేశారు. ఏమి అందరు ఎమ్మెల్యేల కంటే కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి గారే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ, జగనన్న పంపించినటువంటి సంక్షేమ పథకాలు కానీ ఎమ్మెల్యే ఆర్కే గారు బాగా పనిచేశాడు. ఎంత పని చేసినా కూడా లోకేష్ బాబుకు ఉండే వ్యూహం లోకేష్ బాబుకు ఉంది. లోకేష్ బాబు ఇక్కడ రాజధాని అనేటువంటి అంశం మీద మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో లోకేష్ బాబు అడుగు పెట్టబోతున్నాడు. రాజధాని అంశం మీదే రాజధాని అంశం, లోకేష్ బాబు తీసుకునేటువంటి సంక్షేమ నిర్ణయాలు, కార్యక్రమాలు చాలా లోకేష్ బాబుకి ఇదవుతుంది. అయితే ఇప్పుడు దాకా 3 రాజధానులు తీసుకొస్తాను జగనన్న, కనీసం ఇప్పుడు ఒక రాజధాని కూడా చూపించలేకపోతున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఒక పాలసీ తీసుకుంటుంది. పాలసీ తీసుకునే టైంలో పాలసీ తీసుకునే టైంలో ఇది చేస్తే మంచిది అనిపించింది. తర్వాత అది గవర్నమెంట్ చేయలేకపోయింది. 3 రాజధానులు అనే పాలసీ గవర్నమెంట్కి అప్పుడు మంచిది అనిపించింది. నిర్ణయం తీసేసుకొని ముందుకెళ్లే విధంలో 3 రాజధానుల పాలసీ కరెక్ట్ కాదేమో అన్న ఆలోచనతో వెనక ముందు తప్పటడుగులు వేయడం జరిగింది. అందుకని ఇప్పుడు ఎక్కడ ఏంటి అనేది నిగ్గు తెలుసుకోలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది. అయితే అన్నా క్యాంటీన్లు తీసేసి వాటి ప్లేస్లో సచివాలయం కట్టారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్లు తీసేసి దాని ప్లేట్లలో సచివాలయాలు కట్టారు. జగనన్న చేసినటువంటి గొప్ప పనుల్లో అది ఒక మంచి పని, చాలా గొప్ప పని. సచివాలయాలు కట్టడం అనేది మన భారతదేశంలో ఉన్నటువంటి సీఎంల్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎంగా ఆ పథకానికి మనం ఆమోదం తెలపచ్చు. అయితే వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు అనుకుంటారు? దాని మీద మీ అభిప్రాయం? మన రాష్ట్రంలో
ఒక మన దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల మీద కూడా ఈ వాలంటరీ వ్యవస్థ ఇలా పనిచేయాలి, ఇలా రాష్ట్రానికి అమాయకులకి పేదవాళ్ళకి అందరికీ ఉపయోగపడిద్దని ఇటువంటి గొప్ప కార్యక్రమం గొప్ప విధానం తెచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ వాలంటరీ వ్యవస్థ అనేది రాష్ట్రంలో చాలా కీలకమైన బాధ్యత పోషించబోతున్నాయి. బాగా పనిచేస్తున్నారు. వాళ్ళు లేకపోతే చాలామంది పేద ప్రజలు, వృద్ధులు, వికలాంగులు చాలామంది వాలంటరీ లేకపోతే రేపొద్దున మాకు వచ్చే పరిస్థితి, పెన్షన్ల పరిస్థితి ఏంటి, గవర్నమెంట్ నుంచి వచ్చే సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటి అని దిగులు చెందుతున్నారు. వాళ్ళైతే వాలంటీర్లు ఏ గవర్నమెంట్ వచ్చినా కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. టీడీపీ గవర్నమెంట్ వచ్చినా వాలంటరీ వ్యవస్థ అనేది తీసేయటం అనేది కుదిరే పని కాదు. 100% కొనసాగిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చి చాలా గొప్ప నాయకుడని నిరూపించుకున్నారు. అయితే జగన్ గారు 175 సీట్లకి 175 సీట్లు నావే అంటారు. అన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారా? ఒకటి మాటగా అట్లా అన్నారే కానీ 175 అయితే కష్టంలే. కానీ జగన్ గారికి 85 సీట్లు కన్ఫామ్గా 85 కన్ఫామ్గా వస్తాయని నాకు ఒక ఐడియా ఉంది. 85కు తగ్గకుండా వస్తాయి. ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారా అనేది మనం చెప్పలేం. జగన్ గారికి 80 నుంచి 85 సీట్లు తగ్గకుండా వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కొంచెం అటు ఇటుగా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు, చేయలేకపోవచ్చు. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ ప్రస్తావన వస్తేనే అసలు మాట్లాడట్లేదు మద్యపాన నిషేధం దాని మీద మీ అభిప్రాయం ఏంటి? గతంలో మద్యం అమ్మకం అనేది దళారీల చేతుల్లో మగ్గిపోయి ₹1 కూడా గవర్నమెంట్కి చెందకుండా మధ్య దళారీలే దోచేసుకునేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పాలసీల్లో ఇది కూడా మంచి పాలసీ. మద్యం అమ్మటం అనేది ప్రతి బాటిలు ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్కి చెందే విధంగా తీసుకున్నాడు. ఆ పాలసీ కూడా అద్భుతమైనటువంటి పాలసీ. మద్యపాన నిషేధం అనేది ఏ గవర్నమెంట్కి ఏ ముఖ్యమంత్రికి సాధ్యపడదు. ఆ విధంగా అన్నాడు. కానీ ఇది తీసుకుంటే జనానికి మంచి జరిగిద్దా చెడు జరిగిద్దా అని ఆలోచించి మద్యం ఆపేస్తే ఎంతవరకు చెడు జరుగుతుంది, మద్యం ఏ విధంగా అమ్మాలి అనేది అన్ని డెసిషన్స్ తీసుకొని అన్నిటువంటి నిర్ణయాలు తీసుకొని చాలామంది నిపుణులతో విశేషకులతో మొత్తం చర్చించి వాళ్ళ అధికారులతో వాళ్ళందరితో చర్చించి ఈ విధంగా మనం చేస్తే మంచిదండి అని చెప్పి గవర్నమెంట్కి కానీ జనాలకు కానీ జనాలు తాగేది తగ్గుద్ది. ఏదైనా తాగాలనుకున్న వాళ్ళ నుంచి వచ్చే ₹1 కూడా గవర్నమెంట్కి మిగులుద్ది అని జగన్మోహన్ రెడ్డి గారు మద్యం అమ్మే విధానం కూడా మద్యం అమ్మే పాలసీ కూడా కరెక్ట్గా తీసుకున్నారు. అయితే జగన్ అన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఇప్పుడు దాకా ఉద్యోగ అవకాశాలన్నీ కల్పించారనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయింది యువతకి ఉద్యోగాలు ఇవ్వలేకపోవడంలోనే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. అదేవిధంగా కొంతమందికి వాలంటీర్ల రూపంలో న్యాయం చేశాడు. వాలంటీర్ల రూపంలో న్యాయం చేశాడు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చే రూపంలో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఫెయిల్ అయ్యారు. కానీ వాలంటీర్ల వ్యవస్థ రూపంలో డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, 10th చదువుకున్న వాళ్ళకి, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి అంత గవర్నమెంట్ స్థాయి అంత పథకం కాకపోయినా జాబ్ కాకపోయినా కొంచెం చిన్న జాబ్ అయినా సరే మంచి జాబ్ ఇచ్చాడు వాళ్ళకి. జనాలకు ఉపయోగపడుతున్నామని చేసేవాళ్ళు ఫీల్ అవుతున్నారు. పని చేసేవాళ్ళు కూడా కొంతమంది ఇదిగా సాటిస్ఫాక్షన్గా తక్కువ జీతమైనా పర్లేదు, సాటిస్ఫాక్షన్గా ఉంది, నాకు జనానికి ఉపయోగపడుతున్నాను అని చెప్తున్నారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 100% గెలుస్తారు. కానీ పోటీ అయితే టఫ్. పవన్ కళ్యాణ్ గారికి గెలుపు అయితే మాత్రం అంత ఈజీగా రాదు. పవన్ కళ్యాణ్ గారు కష్టపడబోతున్నారు. కష్టపడి దాని ద్వారా వచ్చిన ఫలితాన్ని కూడా చూడబోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ. లోకేష్ గారి పని బాగానే ఉంది. లోకేష్ గారు వర్క్ బాగుంది, కష్టపడుతున్నారు పాపం. లావణ్య గారు
రావణ గారిది వాళ్ళ వర్క్ ఏం కనబడలేదు. ఎవరితో వచ్చి కలిసి ఏదైనా మీడియా పరంగా అయితే నాకు తెలిసి పొలిటికల్ పరంగా వాళ్ళ వర్క్ ఏం కనబడలేదు. నాకు లోకేష్ గారిది పోయినసారి కంటే కూడా ఈసారి చాలా బాగుంది. వర్క్ బాగుంది, కష్టపడుతున్నాడు బాబు. అయితే లోకేష్ గారు వచ్చే అవకాశాలు ఎక్కువ కాదు చెప్పలేము. ఇంకా వీళ్ళు కూడా ఏంటంటే మొత్తం ఇలా క్యాస్ట్ పరంగా చూసుకుంటే వాళ్ళు మొత్తం ఒకటి అలా చూసుకుంటే మాత్రం వాళ్ళు రావచ్చు. కానీ వర్క్ పరంగా చూసుకుంటే మాత్రం లోకేష్ వస్తాడు. అయితే 40 ఏళ్ళుగా టీడీపీ ప్రభుత్వం అనేది ఫామ్ అవ్వలేదు మంగళగిరిలో. లాస్ట్ సార్ కూడా పోటీ చేసి ఓడిపోయారు నారా లోకేష్ గారు. అయితే పోయినసారి టీవీలు రిఫ్రిజిరేటర్లు అవన్నీ పంచాం అంటున్నారు. ఈసారి కూడా పంచే అవకాశాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారు? అలాంటివి ఏం పంచట్లేదు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ పంచున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు బళ్ళు పంచుతున్నారు. తర్వాత ఈ ట్రాలీలు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా బెంచీలు అయితే అన్నీ ఉండి వాళ్ళ తరఫున బాగానే ఉంది. ఇంత ముందులా ఫస్ట్ లాగా లేదు. ఇప్పుడు ఆయన కొంచెం వర్క్ పరంగా బాగుంది. కలుస్తున్నాడు మనుషులను కలవటం ఒకటి కానివ్వండి. ఎక్కడైనా 10 మంది ఉన్నారు 20 మంది ఉన్నారు అంటే వాళ్ళకి ప్రత్యేకంగా పర్సనల్ కలిసి మాట్లాడటం కానీ బాగుంది. అది బాగుంది. అయితే 175 స్థానాలు జగన్ మావే అంటున్నారు. వాస్తవం కానీ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు ఆయనకి? అన్ని రావనుకుంటున్నాను. తగ్గితే ఏమనిపిస్తుంది? ఓకే అండి, థ్యాంక్ యూ. ఎక్కడ బాబాయ్? అదే అదిగో అది అన్న తెల్ల రంగు వేస్తుంది చూడు, అన్న క్యాంటీన్. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం. పాపం రోడ్డు మీద ఉందో ఎవరైనా సరే ఆకలి అయితే ఆడకు పోయి సాయంత్రం పొద్దున పూట తినేవాళ్ళు, పనికి పోయిన వాళ్ళు కూడా. జనం ఎవరినన్నా అడిగి చూస్తారు. అది మాత్రం నెంబర్ 1 చంద్రబాబు నాయుడు చేసిన పని. పాపం అది మూసి పారదంగాడు. అయినా పాపం లోకేష్ బాబు అక్కడ పెట్టి పాపం తింటేసి ఏంది పెడుతున్నాడు పాపం. ఇప్పటికైనా సరే రికార్డ్. అలాంటి వాళ్ళకి ఇవ్వాలి ఓట్లు. మళ్ళీ తగాదా గొడవలు కూడా జరిగినాయి, అయినా సరే పెట్టించాడు అక్కడ. 2 రూపాయలు అంటే కుర్రోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వాలి ఎంత కొంత. రోజు పెట్టాలంటే ఊరగా పెట్టలేక అందుకో 2 రూపాయలు ఇచ్చి భోజనం పెట్టాడు, పెడుతున్నాడు. ఇప్పుడు కూడా డైలీ ఆడే తింటారు జనం. ఇంటికి బాగున్నాడు అలా ఆడే తింటాడు. ఓకే బాబా, థ్యాంక్ యూ. అయితే మనకి ఇప్పుడు మంగళగిరిలో చూసుకుంటే లోకేష్ గారు వస్తారనుకుంటున్నారు, లావణ్య గారు వస్తారనుకుంటున్నారు? మేము లోకేష్ గారే వస్తారనుకుంటున్నాం. ఎందుకని లోకేష్ గారు వస్తారనుకుంటున్నారు? లోకేష్ గారు వస్తారంటే గత 5 సంవత్సరాల నాడు ఓడిపోయాడు. ఓకే. ఓడిపోయి కూడా ఈ నియోజకవర్గంలో అప్పటి నుంచి వదిలిపెట్టకుండా అన్ని పనులు ఆయన చేస్తూనే ఉన్నాడు. గవర్నమెంట్ చేసే కన్నా కూడా ఆయన ఎక్కువ పనులు చేస్తూ ఉన్నాడు. ఆయన ఓడిపోయినప్పుడే ఇన్ని పనులు చేస్తుంటే ఇక ఆయన గెలిచి ఉంటే ఎన్ని పనులు చేసేవాడని అందరికీ అనిపిస్తుంది. నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా బాగా చూసుకుంటున్నాడు, అందుకని వస్తున్నాము. మరి ఇంకా అది కాక ఇప్పుడు జగన్ ఏమి మంచి పనులు చేశాడని మరి ఓట్లు వేస్తాడు. లావణ్య గారు వ్యక్తిగతంగా ఆమెను విమర్శించకూడదు, కానీ పార్టీ పరంగా చూస్తే జగన్ గారు ఏం మంచి పనులు చేశాడని. మరి ఇక్కడే రాజధాని మంగళగిరిలో, మరి రాజధాని ఉన్నప్పుడు మరి ఇప్పుడు లావణ్య గారు 3 రాజధానికి అనుకూలంగా పోటీ చేస్తున్నారా, మరి ఒక రాజధాని కావాలంటారా? ఇది రాజధాని కావాలంటారా, 3 రాజధానులు కావాలంటారా? మరి జనం ఏమి ఆలోచించుకుంటారు? 3 రాజధానులకి జనం ఇక్కడ మంగళగిరిలో నియోజకవర్గంలో జనం అందరూ అనుకూలంగా ఉన్నారా? మరి అది లావణ్య గారు కూడా మేము అనుకూలంగా ఉన్నామని చెప్పగలుగుతారా జనంలో పోయి? మరి ఎలా ప్రజలు ఓట్లు వేస్తారు? ప్రజలకు తెలుసు కదా. ఒకసారి అంటే పని నమ్ముతారు, ఏం చెప్పినా మళ్ళీ చేస్తామని, మళ్ళీ ఇదే ఉంటుందని చెప్పొచ్చు. కానీ మొదటిసారి కనుక అప్పుడు నమ్మారు, ఇప్పుడు ఎలా నమ్ముతారు జనం? జనం అంత అమాయకులు కాదు కదా. తెలుసుకుంటారు, తెలుసుకొని మరి అన్నిటినీ చూసుకొని ఓట్లు ఎలా వేస్తారు అనేది మనసులో వాళ్ళు నిర్ణయించుకున్నారు అన్ని రకాలుగా. అందుకని లోకేష్ గారు గ్యారంటీ గెలుస్తాడు. ఈ వైసీపీ జగన్ గారి మీద యాంటీ కూడా చాలా పనిచేస్తుంది. ఎందుకంటే ఏం చేశారు ఇక్కడ? నువ్వు ఆ రోజు ఇల్లు కట్టుకున్నా అన్నావు, ఇక్కడే రాజధాని అన్నావు, ఆ రోజు నువ్వు వ్యతిరేకించలేదుగా. మరి నువ్వు గెలిచినాక ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? రాజధాని అందరికీ రాజధాని, ఆ రాజధాని నువ్వు ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? మరి ప్రజలందరికీ తెలుసు కదా, మరి ఆ ప్రజలు ఎలా వేస్తారు? అయితే 40 ఏళ్లలో ఇప్పుడు దాకా టీడీపీ ప్రభుత్వం అనేది మంగళగిరిలో ఫామ్ అవ్వలేదు. ఆల్రెడీ లాస్ట్ టైం లోకేష్ గారు పోటీ చేసి కూడా ఓడిపోయారు. ఈసారి ఆయన గెలుస్తారు అనుకుంటున్నారు? ఈసారి అత్యధిక మెజార్టీతో గెలుస్తారు. 40 ఏళ్ళలో కూడా ఎందుకు గెలలో తెలుగుదేశం 2 సార్లు
ఎంఎస్ కోటేశ్వరరావు గారు 2 సార్లు ఆయన గెలిచాడు. తర్వాత ఎప్పుడు మళ్ళీ తెలుగుదేశానికి సీటు రాలేదు. గంజి చిరంజీవి గారికి ఇచ్చారు. ఆయన 12 ఓట్లతో ఓడిపోయాడు. అది తెలుగుదేశమే కదా. మరి పోయినసారి ఒక 5,000 దాకా ఆయన ఓడిపోయాడు. అది అక్కడ దుగ్గిరాల నియోజకవర్గం, ఆ మెజార్టీతో ఓడిపోయాడు. అలాగే 5,000 అంటే ఇప్పుడు జనసేన కలిసింది, బీజేపీ కలిసింది. చాలా ఎంత మెజార్టీతో గెలుస్తాడో చెప్పలేము. తెలుగుదేశం బలంగా ఉంది. మంగళగిరి చాలా బలంగా ఉంది. ఆ బలానికి ఇంక ఇప్పుడు ఎక్కువ తోడైంది అన్ని రకాలుగా. అందుకని చాలా ఈజీగా గెలుస్తారు, ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడు. ఎందుకనంటే ఏముంది, జగన్ వల్ల లాభం ఒకటైనా లాభం ఏదైనా ఉంటే సరే జగన్కి వేయచ్చు. లాభం ఏముంది, మటగుడి చంద్రం పోయంగా. అయితే 40 ఏళ్ళుగా టీడీపీ ప్రభుత్వం అనేది మంగళగిరిలో రాలేదు. పోయినసారి పోటీ చేసి కూడా నారా లోకేష్ గారు ఓడిపోయారు. ఈసారి అయినా గెలుస్తారు అనుకుంటున్నారా? పోయినసారి అంటే కోడికత్తి వాడాడన్న, ఈసారి వాడింది ఏంది, ఇటుకు రాయా సింపతి ఓట్లు అయిపోయినాయిలే. పవన్ కళ్యాణ్ అన్నట్టు సింపతి ఓట్ల సీన్ అయిపోయింది. ఈసారి వచ్చేది మనకి లోకేష్ అన్న మొహాట లేకుండా చెప్తున్నాం. అయితే లోకేష్ గారు పోయినసారి గెలవడానికి ఏసీలని, టీవీలని ఇట్లాంటి ఎన్నో పంచారని చెప్పని ఆరోపిస్తున్నారు. వాస్తవంగా పంచారనుకుంటున్నారు? అన్న ఏసీలని పోయిసీలని కాదు, ఆయనకి గెలిచినా పంచాడు, గెలకపోయినా పంచాడు. పంచకుండా ఈ రోజు ఆయన ఉన్నాడా? ఓడిపోయాడు. ఓడిన తర్వాత ఏం పంచుకుంటున్నాడు? బండ్లు పంచాడు, మధ్య తరగతి వాడికి అవసరమైన అన్నీ ఇచ్చాడు. జగన్ వచ్చాడు, దాని ఆయన ఏమి ఇచ్చాడు? ఒకటి ఇచ్చింది చెప్పు. ఇప్పుడు ఇచ్చినోడు ఇచ్చానని చెప్పుకోవాలి. ఇల్లు కట్టించారు అంటున్నారు, దాని మీద ఎవరు? ఫస్ట్ చంద్రబాబు కట్టిస్తే దానికి ఎనప రంగు వేసుకున్నాడు. దాంట్లో లాభం ఏముంది లోకేష్ వీడికి? అయితే జగన్ గారు 175 స్థానాలకు 175 స్థానాలు లావే అంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ముందు ఓ సీటుకి వెళ్ళమనండి, తర్వాత ఆలోచిద్దాం 175 వస్తాయో లేవు. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ దేనికి ఉంది అనుకుంటున్నారు? ఇక్కడ మెజారిటీ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ దేనికి ఉంది అనుకుంటున్నారు? టీడీపీ. అయితే మొన్న దాడి జరిగింది కదా సీఎం గారి మీద. ఆ దాడి చేపించింది నారా లోకేష్, టీడీపీ నారా లోకేష్ గారిను చంద్రబాబు గారు కలిసి బోండా అనే గోండాతో చేపించారని చెప్పి ఆరోపిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం? పోయినసారి కోడికత్తి చేపించాడు, అందులో కూడా వీళ్ళిద్దరే ఉన్నారన్నాడు. అర్థమైందా? వాడేడి? వాడిని పట్టుకోవాలి కదా. ఇప్పుడు మా ఇల్లే చేపించారు అందాం అనుకున్నాం, వాడిని పట్టుకుంది లేదు, చేసింది లేదు. ఏమో పోయినసారిలా కోడికత్తిలాగా ఇప్పుడు రాయివాడు ఉంటాడు. తేడా ఏముంది? వేసిన వాళ్ళు దొరికే ఉందమ్మా. ఇప్పుడు కోడికత్తి కోసాడు, కోడికత్తి పెట్టి అక్కడ ఏముంది? వాడిని పట్టుకున్నారా? సీఎంగా గెలిచాడు, 5 సంవత్సరాలు చేశాడుగా, గెలిచాడుగా. ఏమన్నా పట్టుకున్నాడా? పీకింది ఏం లేదు. ఏమో ఆయనే చేయించుకొని ఉండొచ్చుగా, చెప్పలేము అది. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు ముప్పినేటి రామాంజనేయులు. ఓకే, ఏ నియోజకవర్గం ఇది? వినుకొండ. అయితే ఇప్పుడు మనకు అక్కడ ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ ఆర్ వైసీపీ? జీవి ఆంజనేయులు. జీవి ఆంజనేయులు గారు. అయితే ఆయన చేసిన 4 మంచి పనులు చెప్పండి. జీవి ఆంజనేయులు గారు ఉన్నప్పుడు మా నాన్నకి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చింది. మా ఇంటికి సిమెంట్ రోడ్డు బరుగోళ్ళకు కూడా పోపించుకున్నాం. బరుగోళ్ళు పోయి కొట్టాలకు కూడా పోసినారు. మా ఊరు సిమెంట్ రోడ్లు, మట్టి రోడ్డు అనేదే లేదు. సైడ్ కాలువలు కానీ అన్ని బాగా జరిగినాయి. అది అయితే మరి ఇప్పుడు ఈయన వచ్చారు కదా మీ వినుకొండలో, ఇప్పుడు వైసీపీ బొల్లా బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు గారు ఉన్నారు కదా, మరి ఆయన ఏం చేయలేదా మీకు? మాకేం చేయాల. ఆయన బూతులు తిడతాడు, ఎట్టంటే అటు మాట్లాడతాం. సంస్కారం లేదు. సంస్కారం లేనితోటి ఎందుకు? అది అయితే అన్న క్యాంటీన్లో అవన్నీ తీసేసి సచివాలయాలు పెట్టారు కదా బాబాయ్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సచివాలయాలు దేనికని కాదు, అలా వాలంటీర్ ఒక్కరే వచ్చి ఇస్తున్నారు కానీ సచివాలయాలు ఏం జరగటంలా. సచివాలయాలు పెట్టినారు, సర్వే అంటే వాడు లంచాలు అడుగుతుండు, ఎకరానికి 3,000 అడుగుతుండు. సర్వే చుట్టూ కొలత వేసినందుకు ఏం ఉపయోగం? సచివాలయం దేనికి ఉపయోగం? ఏం ఉపయోగం ఏం లేదు. అయితే మద్యం గురించి చెప్పండి బాబాయ్, మద్యం ఎలా ఉంటుంది అసలు? ఏంటి రేటు వివరాలు ఏంటి అసలు? ఎలా ఉంటుంది? ఆ మద్యం తాగి ఈ ఆగం అయిపోయింది. ఇల్లు గొల్ల ఒళ్ళు గొల్ల. ఆయిర్కి నేను 10 ఏళ్ళు తాగినా కానీ ఏం కాల. ఈ మద్యం తాగి ఫ్రాంకర్స్ ఇన్ఫెక్షన్ వచ్చి షుగర్ బయట వేసి ఇప్పుడు ఏం తినకుండా ఇది గిట్టున్నాం పరిస్థితి. అది అయితే వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు అనుకుంటున్నారు? వాలంటీర్లు మా ఊర్లో బాగా చేస్తున్నారు. అయితే దానికి ఒప్పుకోవచ్చు, మిగతా వ్యవస్థ ఏం బాగాలేదు. అయితే మనకి ఇప్పుడు మొన్న సీఎం గారు జగన్ గారి మీద దాడి జరిగింది కదా, దాడి టీడీపీ ప్రభుత్వాల్లో చేపించారని ఆరోపిస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళకేం పని అండి అసలు చేపేయడానికి? వాళ్ళకి ఆస్కారం, నీవు ప్రోటోకాల్ మొత్తం నీకుంది, ఎంక్వైరీ వేసి గట్టి నిఘా తేలవచ్చు కదా. ఎవరు ఇప్పుడు నేను చేయించినాను అంట, నాకేం పని ఆయన మీద చేపిను? నాకేం పని? నీ కాడ ప్రోటోకాల్ ఆఫీసర్స్ వాళ్ళు ఉంటారు కదా, Z+ కేటగిరీ ఉన్నప్పుడు నీకు వాళ్ళు రక్షణ ఏది, ఆ దండ ఒకటి కనపడుతుంది, అది వేయి. మరి అది దాని మీద ఎంక్వైరీ చేయవచ్చు, లేదంటే వాళ్ళని సిబిఐనో ఎవరినో కోరవచ్చు కదా, ఎంక్వైరీ పెట్టవచ్చు కదా. నువ్వు అధికారంలో ఉన్నావు, ఏం ప్రతిపక్షం కూడా? దాంట్లో అది జనం నమ్మే స్కోప్ లేరు.
ఆహా. అయితే ఈ మామూలుగా ఏమంటున్నారంటే కోడికొత్తి డ్రామాతో వచ్చారు పోయినసారి, ఈసారి గులకరాయి డ్రామాతో వచ్చారని చెప్పి అన్నారు. అవన్నీ నమ్మరు. పోయినసారి ఏదో నమ్మినారు కానీ ఒక్కసారి ఛాన్స్ అని, ఈసారి ఒక్కసారి కాదు ఇచ్చి ఆగమైపోయాను. మందు తాగేవాడు మందు తాగినట్టు వాడు 120 రూపాయల క్వార్టర్ని 250 అయింది. ఏమొచ్చి చస్తుంది? ఆ తాగి ఏమన్నా బాగుపడతాను, మళ్ళీ తెల్లారుజామున 2ంటికి షాపు తెరవాల్సి వచ్చింది. షాపులు కాడిపోయి తెరవండ్ర బాబు ఇంకొక 50 ఎక్స్ట్రా ఇస్తాం అని అట్ట తాగి ఆగమైపోయాను. అది అయితే ఇప్పుడు మనకి 175 సీట్లకి 170 సీట్లు జగన్ మావే అని చెప్తున్నా అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 175 పక్కన 5 ఉంది చూడు, 175 చివరన అది తీసేసుకుంటే ఒక 17 అనుకుంటున్నా అంతే. 17 అనుకుంటున్నా. అయితే మీకు తెలిసినంత వరకు మెజారిటీ ఆఫ్ ఓటింగ్ దేనికి ఎక్కువ ఉంది అనుకుంటున్నారు? టీడీపీకా వైసీపీకా? టీడీపీకి ఎక్కువ ఉంది అనుకుంటున్నారు. అయితే చంద్రబాబు గారు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ అనేది మరొక సైబర్ సిటీ అవుతుంది అనుకుంటున్నారా? అది దాంట్లో ఇబ్బందే లేదు, బాగా డెవలప్ చెంది. అయితే 3 రాజధానులు పెడతానన్నారు జగన్ గారు. ఇప్పటికొచ్చి ఒక రాజధాని కూడా లేదు మనకి. రాజధాని అంటే ఏం చెప్తారు మీరు? ఏమయ్యా మన ఇంట్లో ముందలు తినడానికే కూలి లేకపోతే 3 పిల్లలు చేసుకొని ఏం చేసుకుంటాం? ముందలు ఒకదాన్ని చక్కదిద్దితేనేగా అది అంతే. ఏడు మొదలు ఒకదానికి దిక్కు లేదు కానీ 3 రాజధానులు లబ్ధి కోసమే కానీ ఏమీ లేదు, ఒట్టి పువ్వునగాలే. ఇప్పుడు దాకా ఒక రాజధాని కూడా పెట్టలేదు మనకి. దాని మీద మీ అభిప్రాయం? ఉన్న రాజధాని పీకది, ఇంకా దాన్ని డెవలప్ చేయకపోతే 3 రాజధానులు చేసేది ఏడా? అవన్నీ ఒట్టి కొత్తలు అవి జరగని పనిలే. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. ఎవరు గెలుస్తారు? టీడీపీ జీవి ఆంజనేయులు ఖచ్చితంగా. ఎన్ని ఓట్ల మెజారిటీ వస్తుంది? 30,000 వచ్చింది. 30,000 ఈజీగా వస్తుంది. అయితే జగన్ కి 175 సీట్లు నావే అంటున్నారు. అన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు జగన్. పక్కన చివరి 5 తీసేసుకోవటం, 5 తీసుకుంటే 17 వస్తాయి అంతే. 17 వస్తాయి వచ్చాయి. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధిస్తున్నారు కదా, వాస్తవంగా మద్యపాన నిషేధం అనేది జరిగింది అనుకుంటున్నారా? మేము ఆ మద్యపానం కొనని ఆగమైపోయి ఎట్ అయిపోయినాయి మా బతుకులు. ఇంకా ఆయన మద్యపానం తీసేది లేదు, సచ్చేది లేదు. దానికి ఉన్న ఫ్రాంకర్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది ఈ మందు తాగి ఒళ్ళు గొల్ల అయిపోయింది. ఇంకా ఎవరు వేసే స్కోప్ లేదు. అయితే వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది, దాని వరకు ఓకే. కొనసాగించాలనుకుంటున్నారు వాలంటీర్? కొనసాగియాలి, అది ఓకే. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ. అయితే మరి 40 ఏళ్ళుగా టీడీపీ ప్రభుత్వం అనేది ఫామ్ అవ్వలేదు మంగళగిరిలో. ఈసారైనా ఫామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఈసారి పక్కా టీడీపీ వచ్చింది. ఎందుకంటే ఆడు వల్ల చాలా మంది పబ్లిక్ చేతి వర్కర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఎంప్లాయ్మెంట్, ఒక చేతి వర్కర్లు వర్కులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంతకుముందు మనకి ఇసుక ట్రాక్టర్ వచ్చి 1,500 ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? 4,000. ఎంత తేడా ఉంది? వచ్చిన కొత్తలో బియ్యము, పంచదార, ఉప్పు, కందిపప్పు మొత్తం ఇచ్చాడు. ఇప్పుడు ఒక బియ్యం ఒకటి ఇస్తున్నాడు, ఒక పందార, అంతే. మొత్తం కట్ అయిపోయాడు. ఎట్లాగా మరి అది? ఎవరిని అడగాల మనం పోయి? నిన్ను అడితే నా తెలియదు అంటే, వాళ్ళు అడితే నా తెలియదు అంటే ఎవరిని అడగాలి చెప్పు? ఇక అట్టుంది సమస్య. ఇప్పుడు మొన్న ఎవడో రాయలసీమ కొట్టారన్నాడు. నీ కాడ అంతమంది బాడీ గార్డ్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, సీసీ కెమెరా ఉన్నాయి, నేను ఎవడు కొడతాడు? ఒక మామూలు మనిషి పోయి చూస్తాను అవ్వట్లా మాడిని. అంతమంది నీ కాడ గార్డ్స్ పెట్టుకొని అంతమంది బాడీ గార్డు ఉండి నేను కొట్టా అంటే ఇది నమ్మే మాటనా? అన్నం పొందే వరకు తెలుసుకోవడం మీద చెప్తాను ఈ నిందలు, అవునా కదా? మరి అది అయితే అన్నా క్యాంటీన్లు కూడా తీసేసారు కదా. చాలా అసలు 99% చాలా దెబ్బ అది పాపం. ఎందుకంటే మనకన్నా ఇల్లు ఉంది, కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి తినడానికి ఖర్చు, పని లేకపోతే నడిచేది, వాళ్ళు కూడా కడుపు పట్టేశారు. అయితే జగన్ గారు సంపూర్ణ మద్యపానం నిషేధించిన తర్వాత ఓట్లు అడుగుతా అన్నారు కదా, కనీసం ఇప్పుడు ఆ మాటలు కూడా మాట్లాడించాడు. ఎందుకంటే దాని మీదే బతకాలి ఆయన కూడా. ఇప్పుడు మన బిల్డింగ్ వర్క్ మీద మనం ఎట్ట బతున్నాం, దాని మీద అతను బతకాలా? అతను కరెక్ట్ మనిషి అయితే వాళ్ళ సిస్టర్ ఎందుకు వెళ్ళిపోయింది, వాళ్ళ మదర్ ఎందుకు వెళ్ళిపోయింది? ఒక మాట, వాళ్ళు అసలు వాళ్ళే పోరుగా ముందు నువ్వు కరెక్ట్ మనిషి ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోతే నువ్వు ఎంత కరెక్ట్ మనిషి అర్థమైపోయింది పబ్లిక్కి. అలాగా అది. అయితే 175 స్థానాలకు 170 స్థానాలు కావండి. మేము 1,00,000 రూపాయలు వేస్తాం మెజార్టీ ఇక్కడ. డబ్బులు 1,00,000 రూపాయలు వేస్తాం. 170 మొగలు ఏమంటే ఇక్కడ డబ్బులు అది. అయితే నారా లోకేష్ గారు 170 పోస్తే వీళ్ళందరూ గాలి తోడు కూర్చోవాలా? మనం అనుకుందాం ఎండగా ఇప్పుడు వచ్చేది 175 అసలు మొత్తం నీకేస్తే అందరూ ఏం చేయాలిగా? లోకేష్ ఏం చేయాలా, చంద్రబాబు ఏం చేయాలా, పవన్ కళ్యాణ్ చేయాలి, వీళ్ళందరూ పడుకోవాలిగా. ఏమన్నా మాట చెబితే ఒక మాట అట్లా అతకాల, ఇది గమ్ము పెట్టినట్టుగా. ఏదో నోటికి వచ్చి చెప్పామంటే ఉపలేదుగా.
ఇవన్నీ అయితే వేస్ట్ పనులండి. పోయినసారి లోకేష్ గారు పోటీ చేసి ఓడిపోయారు, అయినా సరే మళ్ళీ నేను మంగళగిరి నిండా పోటీ చేస్తానని ఎందుకంటే చెప్పని మంగళగిరిలో చెప్తున్నారు. చాలా మందికి హెల్ప్ చేశాడు లోకేష్. చాలా మందికి తోపుడు పళ్ళు ఇచ్చాడు, నెట్టే పళ్ళు ఇచ్చాడు, వెల్డింగ్ చేసే మోటార్లు ఇచ్చాడు. చాలా మందికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు. విశ్వాసం నోటు ఇవ్వడం సరే ఆయనకి వేయాల్సిన ఓటు. ఇది మటుకు వాస్తవం 90% మాట. ఈ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే నారా లోకేష్ గారు టైం పాస్ రాజకీయాలు చేస్తున్నారు, గెలిస్తే అక్కడ ఉంటారేంటి, హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు కదా, అక్కడుండి చూసి వాళ్ళని గెలిపించుకుంటాం ఇప్పుడు వీళ్ళు ఉండి ఇక్కడ ఏం చింపారు, మంచిగా ఉన్న రోడ్లు మొత్తం పగలించాడు, బళ్ళు మొత్తం పడిపోతుంది సందుల్లో. ఆ పైపులు అన్నాడు, వాళ్ళ అమ్మ తలకాయ అన్నాడు, ఏం అవ్వాలా ఆ రోడ్లు మొత్తం పగలగొట్టేసి పైపులు వేసి ఏమి అవ్వాలా డెవలప్మెంట్. బళ్ళు పోయేటప్పుడు ఫ్యామిలీ ఎక్కిపోవాలంటే పడిపోతున్నారు. దానికి ఎవడు బాధ్యుడు? నీ చేతకనప్పుడు ఎవడు చెప్పినాడండి, నువ్వు పగలగొట్టావు, నీకు ఎవడు చెప్పినాడు? ఇప్పుడు ఆ రోడ్డు పగలగొట్టావు, చేసావు, అది నిన్న చేసావు, ఆ లోపు ఎన్నిసార్లు టైర్లు మారుతున్నారు జనం చాలా మంది. నువ్వు సందుల్లో కూడా కొట్టేశావు, అంతే. దాని అడిగే దిక్కులేడు. నువ్వు చెప్పన్నాడు చేసావు, ఏమన్నా డెవలప్ చేసావా? చేయలేదు. ఇక ఆకేసి అంటాడు, వాళ్ళు కొట్టే అంటాడు, వీళ్ళు కొట్టాడు, అంతా షోయింగ్ మాటలు. లోకేష్ గారు గెలుస్తారా అని. లోకేష్ గారా అంటే 40 ఏళ్ళుగా గెలవలేదు టీడీపీ ప్రభుత్వం అనేది ఇక్కడ. నారా లోకేష్ గారు పోయినసారి పోటీ చేసి కూడా ఓడిపోయారు, ఈసారి గెలుస్తారు అనుకుంటున్నా. ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు. ఖచ్చితంగా గెలుస్తారు. అయితే పోయినసారి గెలవరని తెలిసి కూడా ఇవన్నీ పంచారు గెలవడానికి, టీవీలని, ఫ్రిడ్జ్లని, మిక్సీలన్నీ పంచారు గెలవడానికని, ఈసారి కూడా పంచుతారు అని చెప్పని ఎవరు ఆరోపిస్తారు. చెప్పారు టీవీలో అవి పెంచారని? వాళ్ళే చెప్పారు అనమాట. ఎవరు పంచలేదే, మాది మంగళగిరి నియోజకవర్గమే కదా. ఎవరు పంచలేదు, అది అంతా ఫేక్. అయితే 175 స్థానాలకు 170 స్థానాలు ఆవేం జగన్ చెప్తున్నారు, అన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారా? అన్ని సీట్లు ఎవరికి రావులే అన్న, ఏదో చెప్పడమే కానీ అన్ని సీట్లు రావులే. అన్ని సీట్లు రావాలనుకుంటున్నారా? అయితే వీళ్ళిద్దరి మధ్య పోటా పోటీగా ఉండబోతుంది అంటున్నారు, లేదంటే వారు వన్ సైడ్గా ఉంటుంది అనుకుంటున్నారా? లోకేష్ వన్ గారు సైడ్ ఏమో ఇక్కడ మంగళగిరిలోనా? మంగళగిరిలో. మంగళగిరిలో అయితే వన్ సైడే. వన్ సైడేనా? అయితే మెజారిటీ ఆఫ్ ఓటింగ్ దేనికి ఎక్కువ ఉందన్న మనకి ఇక్కడ? మెజారిటీ ఆఫ్ ఓటింగ్ దేనికి ఎక్కువ ఉంది మనకి ఇక్కడ? టీడీపీకి టీడీపీ ఎక్కువ ఉంది.